ఇక ప్రధాని మోదీపై బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించాలని విమర్శించారు. ఇక ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం అనే పదం లేకుండా చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో విఫలమైన బీజేపీ ఎంపీలను అడుగడుగునా ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతా ఉంటే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే 8 మంది ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు, 8 మంది ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మాట్లాడరు. వాళ్ళ పార్టీలకు దాసోహం అయిపోయినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బడే బాయ్ చోటే బాయ్ దోనో మిల్కే తెలంగాణ రాష్ట్రం దివాలా తీయించారు. ఇలా 8 నెలల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు తెలంగాణ ఆదాయం నెలకి 14,000 కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ 12,000 కోట్లకు వచ్చింది. 2,000 కోట్ల దివాలా తీయించినటువంటి గణనాయకుడు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం పార్లమెంట్లో మాట్లాడలేదు. ఇవాళ బీహార్కు బడ్జెట్లో పేరు వస్తుంది, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో పేరు వస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రాదు అంటే బడే బాయ్ చోటే బాయ్కి సరెండర్ అవ్వాలి. బడే బాయ్కి చోటే బాయ్ సరెండర్ అయిపోయాడు కాబట్టి ఇక్కడ ఓటు నోటు విషయంలో సరెండర్ అయ్యింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చే ప్రశ్న